హలో అండి. ఇవాల్టి రెసిపీలో వచ్చేసి చుక్కకూర చికెన్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా 2 కట్టలు చుక్కకూర తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత స్టవ్ పై కుక్కర్ పెట్టేసుకొని దాంట్లోకి తగినంత ఆయిల్, కొంచెం మసాలాలు యాడ్ చేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి యాడ్ చేసుకొని బాగా వేయించేసుకోవాలి. తర్వాత కొంచెం పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని యాడ్ చేసుకోవాలి. వీటిని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఆయిల్‌లో వేయించేసుకోవాలి. ఈ విధంగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి చుక్కకూరని యాడ్ చేసుకోవాలి. చుక్కకూరని ఇలా సన్నగా కట్ చేసేసుకొని వేసుకోవాలి. ఇక్కడ నేను 1/2 కేజీ చికెన్‌కి ఇంత ఒక 2 కట్టల చుక్కకూర తీసుకున్నాను. వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు. ఒక 5 మినిట్స్ తర్వాత మనకి ఈ విధంగా ఫ్రై అయిపోతుంది. తర్వాత దీంట్లోకి చికెన్ యాడ్ చేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీంట్లోకి సాల్ట్‌ని యాడ్ చేసుకోవాలి. టేస్ట్‌కి తగ్గట్టుగా సాల్ట్ వేసేసుకొని మళ్ళీ ఒక్కసారి కలుపుకొని దీనిపై మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాల పాటు దీన్ని మగ్గించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మనకి ఈ విధంగా మగ్గిపోతుంది. ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి మొత్తం కలిపేసుకొని ఇప్పుడు దీంట్లోకి టేస్ట్‌కి తగ్గట్టు మసాలాలు యాడ్ చేసుకోవాలి. కారం యాడ్ చేసుకోవాలి. తర్వాత ధనియా పౌడర్ కూడా వేసుకోవాలి. ఇవి వేసేసుకొని మళ్ళీ ఒక్కసారి కలిపేసుకొని ఇప్పుడు దీనిపై మూత పెట్టేసుకొని ఇంకొక 5 నిమిషాల పాటు దీన్ని మగ్గించుకోవాలి. మనకి ఈ విధంగా ఆయిల్ పైకి తేలుతుంది. ఇప్పుడు దీంట్లోకి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని దీనిపై మూత పెట్టేసుకొని ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఉడికించుకోవాలి. 3 విజిల్స్ తర్వాత మనకి కర్రీ అనేది ఈ విధంగా రెడీ అయిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి కొంచెం కొత్తిమీరని అదేవిధంగా గరం మసాలాని యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. టేస్టీగా అండ్ సింపుల్గా వెరైటీగా ఈసారి చుక్కకూర చికెన్ ఇలా రెడీ చేసుకొని చూడండి. ఇది చాలా బాగుంటుంది. రైస్లోకైనా చపాతీలోకైనా. ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.